గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆవిడ స్పందించకపోవడానికి కారణం మరి మిస్కమ్యూనికేషన్ ఏంటి అనేది మనకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇక్కడ మనం మెసేజ్ అయితే పెట్టాం, దానికి ఆన్సర్ ఇవ్వలేదు ఆ టైంలో. ఎన్ని నెలల నుంచి సార్? ఒక ఏప్రిల్ మే జూన్ అంటే 3 నెలల వరకు. 3 నెలల నుంచి రిప్లై రాలేదు. రాకపోవడంతో సరే అని చెప్పేసి మనకు బాధ అనిపించింది. ఆ టైంకి అయితే ఆ సందర్భానికి ఆవిడ స్పందించలేని దీంతో నేనేం చేశానంటే, సరే నా బాధ నాది, మన సినిమా ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రమోషన్ కోసం పెట్టుకొని మొదలుపెట్టాం అనమాట. సరే చేద్దాము, మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి 31st ఒకసారి చేసాం. యాక్చువల్గా మే 31st కూడా చేసినప్పుడు ఎవరు అడిగారంటే, మనం కావాలని వచ్చిన ఇదేం కాదు, ఎవరు అడిగారు ఎందుకు రావట్లేదు మీరు ప్రమోషన్ అంటే మెయిన్ లీడ్ వరలక్ష్మి గారు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మీరు పోస్టర్ల మీద మొత్తం వారి ఫోటోనే వేస్తున్నారు. ఆవిడే హీరోయిన్ కాబట్టి అడిగారు, ఎందుకు రావట్లేదు, మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే మీరు డబ్బులు ఇవ్వలేదు లాంటిది వచ్చినప్పుడు నేను దానికి అప్పుడు స్పందించాను. ఏంటంటే వేరే ఏమి అసలు ఇదేం చేయలేదు. ఏంటంటే రావాలి, యాక్చువల్గా అడిగామంటే రాలేదు, 5 days ప్రమోషన్కి ఇవ్వాలి, కానీ ఒకరోజు వచ్చారు, కానీ మిగతా 4 రోజుల్లో రావాలి, సరే 12వ తారీఖు వరకు టైం ఉంది కదా అని చెప్పేసి నేను అన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 31 అయింది, 1, 2, 3, 4 ఎప్పుడు తీసుకుందాము టైము అని అంటే కుదరలేదు. టైం ఇవ్వలేదు వరలక్ష్మి గారు. ఇవ్వలేనప్పుడు సరే అని చెప్పేసి 10వ తారీఖు అంటే 2 రోజుల ముందు కనీసం మనం ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా థియేటర్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అయితే చేయాలి. ప్లాన్ చేసుకొని ఏదో అనాలి వరలక్ష్మి గారిని అనే ఉద్దేశం అయితే లేదు. నిన్న చేసినప్పుడు అలాంటి ఉద్దేశం ఏం లేదు. బాధేసి ఒక పక్క ప్రొడక్షన్ సైడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ అందరూ కూడా అంటే ఇంకేదో చేయాలి, సినిమాకి ఇంకేదో చేయాలి సార్ అని అన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు దాన్ని అంటే నెగిటివ్ పాజిటివ్ ఇలా పబ్లిసిటీ అవుతుందో లేదు, దీనివల్ల సినిమాకి లాభం నష్టం అట్లా ఏం అనుకోలేదు. నా బాధ చెప్పాను అంతే. సార్ ఒక్క మాట అక్కడ, సారీ టు ఇంటరప్ట్. ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఈరోజు నిజంగా వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మాట్లాడాలి అని స్క్రిప్ట్ రాసుకొని వచ్చారా? లేదు, ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడ మాట్లాడారా? లేదు, అంటే మాకు అనిపించింది ఏంటంటే, నేను అంతకుముందు సినిమాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా అంత బాధపడలేదు. కాకపోతే ఈసారి ఏంటంటే వాటన్నిటికన్నా గతంలో చేసిన సినిమాలన్నిటికన్నా 10 times బెటర్ సినిమా ఇది. ఇంత హ్యూజ్ కాస్టింగ్ ఉండటం ఒకటి, తర్వాత మంచి థియేటర్లన్నీ సెట్ అయిపోయినాయి కదా, దీన్ని ఎలాగైనా తీసుకోవాలి అన్నప్పుడు అక్కడికక్కడ వచ్చినటువంటి మాటలు తప్ప స్క్రిప్ట్ రాసుకుంటే ప్లాన్ చేసుకునేవాళ్ళం. అదే నేను అడిగేది. ఎందుకంటే మాకు ప్రొడ్యూసర్ గారు కూడా కృష్ణ గారు కానివ్వండి, వాళ్ళకు కూడా పూర్తిగా సినిమా మీద అవగాహన ఉండి మేము ఎలా చేద్దాం అని ప్లాన్ చేసుకునే పర్సన్స్ కూడా కాదు. ఎందుకంటే అంత ప్లెయిన్ ప్యూర్ హార్టెడ్ అనమాట. అది పని చేస్తున్న దీంట్లో. ఆ టైంలో ఆ బాధతోటి ఎవరో ఇలాగే క్వశ్చన్ చేస్తే ఆ రోజు ఇలా చెప్పారు కదా 31st ఈ రోజు ఎందుకు రాలేదు అది ఇది అని చెప్పేసి బయటికి రాగానే వస్తున్నారని అడుగుతారు అందరు. రాగానే మీడియా అడుగుద్ది, ఫస్ట్ అడుగుతారు. స్టార్ట్ కాకముందే అడిగారు. అడిగిన దాంతో ఏంటంటే ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే అప్పుడు స్పందించలేదు ఆవిడ అని చెప్పేసి అన్న దీంతో బాధ అనిపించి నేను మాట్లాడి ఆ మాటల్లో అఫ్కోర్స్ అంటే కక్ష కొద్దీ చేసే పని ఎంతగా కాదు. ఎందుకంటే నాకు 100% షూటింగ్ బాగా సపోర్ట్ చేశారు. ఇన్ టైంలో వచ్చారు, టైంకి వెళ్ళారు, మాకు ఎలాంటి రిస్కీ షాట్స్ అని చేశారు. అఫ్కోర్స్ వేలు విరిగిపోయినా కూడా దానికోసం మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ ఒక 2 నెలలు 1.5 2 months ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేదు పర్లేదండి చేద్దామని చెప్పేసి మూవ్ అయ్యారు. అంత చేసిన పర్సన్ ఇప్పుడు ఎందుకు చేయలేదన్న ఒక బాధతోటి అండ్ సినిమా ప్రెజర్, సినిమా రిలీజ్ అవుతుందన్న దీంతో కొద్దిగా నేను ఏదో అన్నాను. బట్ ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు కూడా ఏ అమ్మాయిని కానీ ఫ్రెండ్స్ని కానీ లేదంటే ఎవరిని హర్ట్ చేసిందే లేదు. నా సొంత బ్రదర్ని కూడా ఓరే అనింది లేదు లైఫ్లో ఇప్పటివరకు కూడా. బాబు అని పిలుస్తాను. అలాంటి దీంట్లో అప్పుడు నేను వరలక్ష్మి గారిని కూడా ఏమీ అనలేదు. బట్ నా బాధ ప్లస్ ఇప్పుడున్నటువంటి ప్రొడక్షన్ ఉన్న సిచ్యువేషన్ అంటే రిలీజ్ చేయాలి కాబట్టి ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అయిన దాన్ని చాలా వైరల్ అయిపోయింది. అయితే ఆ వైరల్ దీంట్లో భాగంగా ఏం చేశారంటే వేరే వాళ్ళంతా అన్వయించుకున్నారు దాన్ని. వేరే వాళ్ళు అన్వయించుకోవడం అంటే నేను ఎప్పుడు ఈ ఇంటర్వ్యూకి రాకముందు చూశాను. విష్ణుప్రియ అని ఒక ఆర్టిస్ట్, అంటే ఆవిడతో నాకు పరిచయం లేదు యాక్చువల్గా.
ఆవిడ ట్వీట్ చేశారని ఎవరు నాకు పంపించారు. అవును, వారు ట్వీట్ చేశారు. మీరు రెమ్యునరేషన్ ఇచ్చేది మేము యాక్టింగ్ కోసం మాత్రమే, ప్రమోషన్స్ కోసం కాదు కదా అని చెప్పి అది చెప్పారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేమైతే వరలక్ష్మి గారితో ప్రతి ఆర్టిస్ట్ తోటి ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాం. ఏంటంటే అమ్మ ఇన్ని రోజులు షూటింగ్ డేస్ కంపల్సరీగా ప్రమోషన్ కోసం ఇన్ని రోజులు రాసుకున్నాం. అగ్రిమెంట్లోనే ఉంది అది. అగ్రిమెంట్లోనే 100% మెన్షన్ చేస్తున్నాం. అది లేకపోతే మేము ఇంత వాదించాల్సిన అవసరం లేదు, అలా అనాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది ఉన్న నయనతార గారు ఉన్నారు. నయనతార గారు ఏంటంటే ముందే చెప్పేస్తారు క్లియర్గా, నేను రాను ప్రమోషన్స్ కానీ. అలాగే వరలక్ష్మి గారు కూడా ముందే తెలుసు కాబట్టి వస్తారనే ఒక ఆశ అగ్రిమెంట్లో ఉంది కాబట్టి వస్తారు అన్న దీంతో అన్నాం. సార్ అదేదో నేను మాట్లాడిన దాన్ని నెగిటివ్గా తీసుకొని విష్ణుప్రియ అనే అమ్మాయి ట్వీట్ చేయటం, మీరంటే డబ్బులు యాక్టింగ్కి ఇస్తాం కానీ మిగతా ప్రమోషన్స్కి ఇవ్వము అన్నది మాట్లాడడం. ఆవిడెందుకు మాట్లాడిందో, ఆవిడకి ఏంటి ఇందులో ఈ సినిమాతో సంబంధం ఉందో నాకైతే అర్థం కాలేదు. అవును, వారికి అసలు ఏం సంబంధం, మీతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి విష్ణుప్రియకి? అసలు విష్ణుప్రియ ఎవరు కూడా నాకు తెలియదు, అంటే పరిచయం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా, యాక్టర్గా నేనంటే 31 years నుంచి ఉన్నాను ఇక్కడ. 94లో వచ్చాను నేను. అందరితో బాగానే ఉన్నాను. ఇప్పుడు వచ్చిన జనరేషన్ మాత్రం కొంతమంది తెలియదు. తెలియకపోవడం వల్ల నాకెవరో పంపించారనమాట. ఉదయాన్నే ఇలాగ ఏదో చేశారని చెప్పి పంపిస్తే సరే చూసి దానికి పాపం ఎవరో తెలియని వాళ్ళు కూడా దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏంటి, డైరెక్టర్ కష్టంతో, డైరెక్టర్ ఏదో ఉన్న బాధతోటి ఏదో అన్నాడు, తన బాధను కూడా తన కష్టాన్ని కూడా గుర్తించాలి కదా అని వాళ్ళు ఎవరో పెట్టారు. ఇలాగా అది వెళుతోంది, దాన్ని మనం ఏం చేయలేం. వాటి విష్ణుప్రియకి ఇక్కడ అగ్రిమెంట్ గురించి, అగ్రిమెంట్లో 5 days అని మెన్షన్ చేసిన విషయము, 5 daysకి గాను వరలక్ష్మి గారు ఒకరోజే వచ్చారన్న విషయం తెలియదు. ఇవేవి అవగాహన లేనట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే అమ్మాయి ఎందుకు మాట్లాడిందో తెలియదు. నేను కూడా నింద వేసి లేదంటే చెడుగా మాట్లాడి కూడా లేదు. అంటే నా సినిమాకి రాలేదు ఇలాగా అన్న బాధని చెప్పాను తప్ప గొడవలాగైతే చేసుకోలేదు. సార్, వరలక్ష్మి గారి విషయానికే వద్దాం. మీరు చెప్పినట్టు నిజంగా వరలక్ష్మి గారికి సినిమా కొత్త కాదు. వాళ్ళ ఫాదర్ గారి దగ్గర నుంచి, రాధికా గారి దగ్గర నుంచి సినిమా నేపథ్యంలో పెరిగిన వ్యక్తి, సినిమాకి 100% కమిట్మెంట్గా ఉండే వ్యక్తి. మీరే చాలా ఇంత జరుగుతున్నా సరే వరలక్ష్మి గారి గురించి మీరే చాలా గొప్పగా చెప్తారు. అండ్ నాకు బాగా గుర్తు, టీజర్ రిలీజ్కి వరలక్ష్మి గారు వచ్చినప్పుడు మీతో ఎంత బాగా మాట్లాడుతూ ఎంత నవ్వుతూ ఉన్నారో నాకు బాగా గుర్తుంది. కింద చూశాను నేను. సో ఇంత బాగా జరుగుతున్న జర్నీలో ఒక్కసారిగా డిస్టర్బ్ అవ్వడానికి సెట్స్లో ఏమన్నా గొడవ జరిగిందా? అయ్యో లేదు, అస్సలేదు. అసలు అలాంటి ఇది కూడా కాదు, గొడవలు పడి చేసేంత ఇది కూడా కాదు. కానీ నాకే ఆశ్చర్యంగా ఉంది రాకపోవటం వల్ల. నేను అన్న తర్వాత అందరూ మీడియా వైరల్ చేసిన తర్వాత కొంతమంది ప్లాన్ అనుకున్నారు. ప్లాన్ అంటే వరలక్ష్మి గారు నేను మాట్లాడుకుని ఇలా ప్లాన్ చేసేసి వైరల్ చేస్తున్నారేమో అనుకున్నా. బట్ గొడవ చాలా పర్సనల్గా వెళ్ళిపోయింది కదా. వరలక్ష్మి గారు ట్వీట్ చేశారు, చూసారా మీరు? ఏది, అరిసే కుక్కలు కరవు అంటూ కుక్కతో పోలుస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇదే ఇష్యూ మీరు మాట్లాడిన మీ ఓకే చూడలేదా మీరు? నేను చూడలేదు. యాక్చువల్గా ఎవరో అన్నారు, అంటే ఇలాంటి ట్వీట్ లాగా ఏం చెప్పలేదు. కానీ ఆర్టిస్టులు ఎవరో ఫోన్ చేసేసి, అసలు చాలామంది ఆర్టిస్టులు నాతో వర్క్ చేసిన వాళ్ళు, చాలా పెద్ద ఆర్టిస్టులు. నేను బ్రహ్మానందం గారు చేయలేదు కానీ ఆయనతో వర్క్ చేశాను. బ్రహ్మానంద గారి దగ్గర నుంచి, కోట గారి దగ్గర నుంచి, ఇప్పుడున్న లేటెస్ట్